నా పేరు భీమలింగ. నేను అనంతపురం నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. నాకు 3 జాబ్లు వచ్చాయి. కర్ణాటక గ్రామీణ బ్యాంక్ పీఓ, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ క్లర్క్, కెనరా బ్యాంక్ క్లర్క్ వచ్చాయి, 3 వచ్చాయి. నాకు మెయిన్గా శ్రీధర్ సిసిలో ఫ్యాకల్టీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాను నేను. ప్రతిదీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా ఏ ఏ ఏ టాపిక్ అయినా బాగా క్లారిటీగా, ఏ డౌట్ అడిగినా బాగా చెప్తారు. అండ్ శ్రీధర్ సిసి ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా యూజ్ అయినాయి నాకు జాబ్ రావడానికి. అండ్ మెయిన్లీ మాక్ టెస్ట్, నేను డైలీ మాక్ టెస్ట్ ఇచ్చేవాడిని. అసలు మెయిన్ మాక్ టెస్ట్ బాగా కన్సిస్టెంట్గా ఇవ్వాలి. దానివల్లే మంచిగా తొందరగా జాబ్ క్లియర్ చేయగలము. సో శ్రీధర్ సిసి మాక్ టెస్ట్లు అండ్ ఫ్యాకల్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మనకి ఇంకా వేరే ఏ సోర్స్ అవసరం లేదు. మనము మల్టిపుల్ సోర్సెస్ తీసుకుంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఓన్లీ శ్రీధర్ సిసి ఫాలో అయ్యాయంటే చాలా తొందరగా జాబ్ వచ్చేస్తుంది. నాకు స్టార్టింగ్లో నేను క్వాంటు రీజనింగ్ ఓకే పర్లేదు బాగానే ఉండేవాడిని. బట్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా వీక్గా ఉండేవాడిని. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ వల్ల వరుణ్ సార్ కానీ, కిరణ్ సార్ కానీ వాళ్ళే నాకు ఇంగ్లీష్ చెప్పింది. సో ఇంగ్లీష్ దానివల్ల నేను చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాను. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా యూట్యూబ్ క్లాసెస్ చెప్పేవాళ్ళు, అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్పేవాళ్ళు. సో వాటి వల్ల నాకు ఫస్ట్ ఇయర్ కొంచెం చదివినా కూడా అంత ఎలా చదవాలనేది కొంచెం అవ్వలేదు. కానీ బట్ ఒక 1 ఇయర్ తర్వాత నుంచి ఓకే ఎలా ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత ఎలా ఫాలో అవ్వాలి, సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యాను. ఫైనల్గా నాకు ఇంకా 3 ఇయర్స్కి వచ్చేది 3 జాబ్లు వచ్చేసి. నాకు ఫస్ట్ నేను ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉండేది. నేను అందుకే శ్రీధర్ సిసికి రాకముందు ఒక 1 ఇయర్ సాఫ్ట్వేర్లో జాబ్ చేసి వచ్చాను. తర్వాత ఇక్కడ కోచింగ్ తీసుకొని కూడా ఒక 6 మంత్సే ఉన్నాను నేను. ఇంకా మనీ లేక ఇంకా ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యాను. మేబీ ఇక్కడే ఉండింటే ఇలా ఎక్స్ప్లెనేషన్ నేను ఇంకా తొందరగా వచ్చేదేమో. నాకు 2023 మేలో జాయిన్ అయ్యాను. 2026 ఫిబ్లో 3 జాబ్లు వచ్చాయి. లాస్ట్ ఇయర్ అన్ని దగ్గరలో మిస్ అయ్యాయి, 3 జాబ్లు మిస్ అయ్యాయి. కానీ నేను ఇంటికి వెళ్ళినా కూడా మాక్ టెస్ట్లు అయితే శ్రీధర్ సిసి ఖచ్చితంగా ఫాలో అయ్యాను, డైలీ ఇచ్చేవాడిని. అండ్ యూట్యూబ్ క్లాసెస్ కూడా శ్రీధర్ సిసి ఫాలో అయ్యాను. బట్ ఇన్స్టిట్యూట్లో ఉంటే బెటర్. మనము ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదనుకుంటే ఇన్స్టిట్యూట్ ఉంటే ఇంకా తొందరగా ఇది ఎక్స్ప్లెనేషన్స్ చాలా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా ఇది శ్రీధర్ సిసి వాళ్ళది ఎవరైనా కానీ ఇంకా ఎవరు మాట వినకుండా శ్రీధర్ సిసి ఫాలో అయిపోతే నేను జాబ్ వస్తుంది చెప్పగలను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎంతోమంది, దాదాపు ఈ ఇయర్ కూడా 4500 మందికి జాబ్స్ వచ్చాయి. సో అది ఒకటి. ఇంకా వాళ్ళ మాక్ టెస్ట్ అనేది ఇంకా అంత బాగా ఇంకా ఎగ్జామ్ రెడీ ఉంటుంది. ఇంకా మనము పోయి ఇంకా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మాక్ టెస్ట్లో కూడా అలాంటిదే. ఇంకా నాకు ఆల్మోస్ట్ ఇంకా ఎగ్జామ్లో ఎలా మాక్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, దాదాపు అన్నే మార్కులు వచ్చాయి. ఒక 3-4 మార్క్స్ ఎక్కువ వచ్చాయి ఇంకా. సో మనకి ఇంకా మాక్ టెస్ట్లో అయితే ఇంకా కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది, కానీ మనకి ఎగ్జామ్ కంటే తక్కువ అయితే ఉండదు. సో బాగా మనం మెయిన్ ఫ్యాకల్టీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎవరైనా కానీ కొత్తగా వచ్చే స్టూడెంట్స్ శ్రీధర్ సిసి ఫ్యాకల్టీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అండ్ మాక్ టెస్ట్లు రెగ్యులర్గా ఫాలో అయితే మీరు వీలైన తొందరగా జాబ్ వచ్చేస్తుంది మీకు. ఓకే, నా పేరు తేజస్వి. నేను ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాను. ఇప్పుడు ఇవాళ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్కి వచ్చాను. నేను ఇప్పుడు ఐబీపీఎస్ పీఓగా జాయిన్ అయ్యాను కెనరాలో. ఆర్ఆర్బీ పీఓ కూడా మెయిన్స్ దాకా వెళ్ళాను, ఎస్బీఐ క్లర్క్ రాశాను, ఓఐసీఎల్ కూడా ఇంకా మెయిన్స్ దాకా వెళ్ళాను. ఇంతలోపు పీఓ వచ్చిందని దీంట్లో జాయిన్ అయ్యాను. నేను శ్రీధర్ సిసి ఆన్లైన్లో జాయిన్ అయ్యాను. నా బీటెక్ జూలై 2025లో అయింది. అయిన వెంటనే నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. మాక్ టెస్ట్ అవన్నీ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఆన్లైన్ వీడియోస్ కూడా బాగా హెల్ప్ అయ్యాయి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంకా జనరల్ అవేర్నెస్ బాగా హెల్ప్ అయింది. అండ్ ఇంటర్వ్యూ అప్పుడు మాక్ సెషన్స్ అవి కండక్ట్ చేశారు ఒక 1 వీక్. అది కూడా చాలా బాగా హెల్ప్ అయింది. మాకు తెలిసిన వాళ్ళు, మా డాడీ ఎస్బీఐలో వర్క్ చేస్తున్నారు. సో బ్యాంక్లో తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు, శ్రీధర్ సిసి కోచింగ్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కి సక్సెస్ రేట్ అది చాలా ఎక్కువ, అక్కడ జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో నాకు తక్కువ టైం ఉండే, బికాజ్ బీటెక్ అయిన వెంటనే నా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో వాళ్ళు సజెస్ట్ చేశారు. అలాగా మేము ఎక్స్ప్లోర్ చేస్తుండగా చెన్నైలో ఫిజికల్గా బ్రాంచ్ లేదు కాబట్టి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నేను ఇప్పుడు కింద సక్సెస్ మీట్లో కూడా అదే చెప్పాను, మై సజెషన్ చెన్నైలో కూడా మీరు ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి అట్లా అన్ని బ్రాంచెస్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో తీసుకుని వస్తే మాకు అందరికి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. అవును, ఇంటర్వ్యూస్ కూడా నేను శ్రీధర్ సిసి వాళ్ళదే మాక్ ఇంటర్వ్యూస్ అవి అటెండ్ అయ్యాను. ప్రిలిమ్స్ అయిన వెంటనే మెయిన్స్కి మళ్ళీ అడ్మిట్ కార్డు సెలెక్ట్ అయ్యానట్టు చూపించిన వెంటనే వాళ్ళు మెయిన్స్కి తగ్గట్టుగా ప్రిపేర్ చేయించారు. మెయిన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటర్వ్యూకి నేమ్ అది యాడ్ చేసుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేసి గుడ్ కోఆర్డినేషన్తో మళ్ళీ మాక్ క్లాసెస్ అవన్నీ డైలీ ఈవినింగ్ కండక్ట్ చేసేవారు.
అలా మాక్ క్లాసెస్, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మాక్ ఇంటర్వ్యూస్ ఫ్రెండ్స్ టు అంటే క్లాస్లోనే అందరితో ఒకరితో ఒకరు మాక్ ఇంటర్వ్యూస్ అలా చాలా ప్రాక్టీస్ చేయించిన తర్వాత రియల్ ఇంటర్వ్యూ అసలు పెద్ద అంత కొత్తగా ఏం అనిపించలేదు, ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ ఉండడం వల్ల.